ఏపీలో రాజకీయం సలసల, ఎండల తీవ్రత కంటే పొలిటికల్ హీటే ఎక్కువ. జగన్, బాబు, పవన్, షర్మిల, పురంధేశ్వర్లు అగ్గి రాజేస్తున్నారు. ఇక మిగిలింది మోదీ, అమిత్ షాల ఎంట్రీనే. మోదీ ప్రచారానికి వస్తే కూటమికి మరింత ఊపొస్తుందని అంటున్నారు. ప్రధాని ఇమేజ్, మోదీ మాటల గారడి ప్రజలను ఆకట్టుకోవచ్చు. కాకపోతే ఒక్క ప్రాబ్లం మాత్రం కూటమిని వేధిస్తోంది. ఆ ఒక్క ఇష్యూ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనని చంద్రబాబును టెన్షన్ పెడుతుందని అంటున్నారు. ఉత్తర భారతదేశంలో మోదీ ప్రచార వ్యూహం అంతా రిజర్వేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని అంటున్నారు. రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ రచ్చ నడుస్తుంది. ఇలాంటి సమయంలో మోదీ ఏపీలో ప్రచారానికి వస్తే ఇక్కడ అదే ముస్లిం రిజర్వేషన్ల తేనెతుట్టే తట్టితే ఆ ప్రభావం కూటమికి భారీగానే పడుతుందనేది టీడీపీ అధినేత ఆందోళనకు కారణమని చెబుతున్నారు. ఏపీలో పలు జిల్లాల్లో ముస్లిం మైనారిటీల సంఖ్య అధికంగానే ఉంటుంది. ఆ వర్గం బీజేపీపై అనుమానంతో ఉన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను చూసి కూటమిని నెగిటివ్గా మాత్రం చూడటం లేదు. ఇలాంటి సందర్భంలో ప్రధాని మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి వచ్చి ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ మాట్లాడితే అది అసలుకే ఎసరు తెచ్చే ప్రమాదం ఉందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు లెక్కలు వేస్తున్నారట. అందుకే ఏపీ పర్యటనలో భాగంగా మోదీ ఆ టాపిక్ మాట్లాడకుండా చూడాలని బీజేపీ పెద్దలతో రాయబారాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన బీజేపీ కీలక నేతలకు ఆ మేరకు గట్టిగా సూచించారని చెబుతున్నారు. మోదీ రావాలి, బహిరంగ సభల్లో తనదైన స్టైల్లో మాట్లాడాలి, జగన్ సర్కార్పై విమర్శలు చేయాలి, ఎన్డీఏ కూటమి తరపున ఏం చేస్తామో చెప్పాలి. ఇంతవరకు ఓకే గాని ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ఏపీ పర్యటనలో ప్రస్తావించకుండా చూసేలా చంద్రబాబు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. పవన్ సైతం ఇదే లైన్ మీద ఉన్నారని అంటున్నారు. మరి మోదీ బాబు మాట వింటారా? పవన్ చెప్పినట్లు చేస్తారా? ముస్లిం రిజర్వేషన్లపై ఏపీలో వ్యూహాత్మక మౌనం పాటిస్తారా అనేది ఇంట్రెస్టింగ్ మ్యాటర్.